నమస్కారం, నేను మీ రాహుల్ భాస్కర్, హైకోర్టు అడ్వకేట్. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 110 కోట్లల్లో క్లయింట్స్ వస్తూ ఉండరు, అడ్వకేట్లు ప్రాక్టీస్ చేస్తూ ఉండరు, న్యాయపరమైనటువంటి ట్రయల్స్ జరుగుతూ ఉన్నాయి. అయితే న్యాయవాదులుగా ప్రాక్టీస్ చేస్తున్నటువంటి 40,000 మందికి న్యాయవాదులకు కోర్టులలో సరి అయినటువంటి మౌలిక సదుపాయాలు లేవు. ఒకటి, ఈ లైబ్రరీస్ లేవు. రెండవది, కావలసినటువంటి కంప్యూటర్ ఫెసిలిటీస్ లేవు. మూడవది, అడ్వకేట్లు వాళ్ళ యొక్క కేసులు ఏమైనా ప్రిపేర్ చేసుకోవడం కోసం, క్లయింట్లు డ్రాఫ్టింగ్ చేసుకోవడం కోసం, బెయిల్ పిటిషన్స్ డ్రాఫ్టింగ్ చేసుకోవడం కోసం, కౌంటర్లు, మెమోలు, ఒక్క మెమో వేయాలంటే కూడా ఆ కోర్టుకి ఎదురుగా ఎక్కడో ఒక జిరాక్స్ సెంటర్ పోయి, కంప్యూటర్ సెంటర్ పోయి అక్కడ ప్రిపేర్ చేసుకొని కోర్టులకు వచ్చి వేయాల్సినటువంటి దారుణమైన పరిస్థితి కొన్ని కోర్టులలో ఉంది. ఒక్క న్యాయవాదిగా, బార్ కౌన్సిల్ మెంబర్గా పోటీలో ఉన్నటువంటి నేను, అభ్యర్థిగా పోటీలో ఉన్నటువంటి నేను మీకు ఒక మాట ఇస్తున్నా. రాష్ట్రంలో ఉండేటటువంటి అన్ని కోర్టులలో మౌలిక సదుపాయాలు, ఈ లైబ్రరీ, కంప్యూటర్ ఫెసిలిటీ, అడ్వకేట్లు క్లయింట్లు ఇంటరాక్ట్ కావడం కోసం. గమ్మత్తు ఏంటంటే, ఒక న్యాయవాదిని కలవాలని క్లయింట్లు ఎవరైనా కోర్టుకు వస్తే కారిడార్లలో మాట్లాడాల్సిన పరిస్థితి, టీ సెంటర్లలో మాట్లాడాల్సిన పరిస్థితి, లేదు టిఫిన్ సెంటర్ పోయి ఎదురుగానో ఆ పక్కకు ఈ పక్కకు పోయి మాట్లాడాల్సిన పరిస్థితి. అది చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి. ప్రతి కోర్టులలో అడ్వకేట్లు క్లయింట్లు కలవడానికి, మాట్లాడుకోవడానికి కావలసినటువంటి ఒక సెంటర్ కూడా ఏర్పాటు చేయడానికి నేను ప్రయత్నం చేస్తానని చెప్పేసి మీకు నోటీసులు పెడతాను. థ్యాంక్ యూ.